వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చేపలు వేటకు వెళ్లి మృత్యువాత పడ్డ వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వాకలపూడి వెంకటరత్నం. నిడదవోలు నియోజకవర్గం తీరుగూడెం గ్రామంలో ఘంటసాల వెంకటేష్ ఎర్రకాలువలో చేపల వేటకు వెళ్లి వరద ఉధృతికి మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ సందర్భంగా నిడదవోలు మండలం తీరుగూడెం గ్రామంలో మృతి చెందిన ఘంటసాల వెంకటేష్ కుటుంబ సభ్యులను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, వాకలపూడి వెంకటరత్నంలో పరామర్శించి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో మద్దుకూరి రాధ, సుంకవల్లి శ్రీధర్, పేరూరి సాయిబాబా, మద్దుకూరి శ్రీను, శ్రీమంతుల వెంకటేశ్వరరావు, భోగిరెడ్డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వీడు కూడా ఉంది అక్కడ మీ యొక్క బాధ అర్థం చేసి చనిపోయిన వాళ్ళు ఎవరిని తీసుకురాలమ్మా, తీసుకో కాబట్టి ఏంటంటే ఏదో ఖర్చులు ఉంటాయని. తర్వాత మొన్న శేషారావు గారు కానీ మన మినిస్టర్ గారు దుర్గేష్ గారు కానీ ఒక వాగ్దానం చేశారు. ఏంటంటే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క సొమ్ము వెంటనే మేము రప్పించగలం, నీ భర్తను మాత్రం మేము తేలాం, నీకు ఆర్థికంగా నీ కుటుంబాన్ని మేము కాపాడగలం అనేది వాగ్దానం చేశారు. అది మన గ్రామ ప్రజలందరికీ కూడా సంతోషమైంది, వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా. కాబట్టి ఇవాళ రోజు ఏంటంటే వారు ఇరువురు కలిసి మిమ్మల్ని కలుసుకుని వద్దామని వచ్చారు. ఏంటంటే వారు అసలు కాలు బయట పెట్టరు, అటువంటి ట్రాక్టర్ మీద వచ్చారు వారు ఇవాళ రోజున. వారు అక్కడ వెంకటరత్నం గారు. అది మరి విషయం అమ్మా. అది నువ్వేం బాధపడద్దు, మీకు అండగా ఉంటారు. ఓకేనా? అది మరి ఈ మనిషిని చనిపోయిన వాడిని మనం తీసుకురాలి, మన చేతిలో ఉండే భగవంతుడు. ఆడు చేపలు పట్టుకోవడానికి వెళ్ళడం ఏంటి, చచ్చిపోవడం ఏంటి, సాయంత్రం లక్షవారం సాయంత్రం కట్టడం, శుక్రవారం పొద్దున్నే దురుపుకుందాం అని వెళ్తే చచ్చిపోవడం ఏంటి, ఇదంతా భగవంతుడు కార్యక్రమం. అమ్మా మనమన్నా మన ఊరన్నా వారికి అభిమానం కాబట్టి వచ్చారు. ఓకేనా? మనకు సెలవు ఇప్పిస్తా తల్లి. మరి అది విషయం. తర్వాత ఇప్పుడు వీరు కూడాను ఈ యొక్క వచ్చే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే రాయి ఏమైనా ఉంటే అవి వెంటనే రప్పించడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ ఇంత వర్షంలో కూడా వెళ్ళి కలుద్దాం అని పొద్దు నుంచి వీరు కూడా ఫోన్ చేసి చెప్తున్నారు. అయ్యా మీరు ఎప్పుడు వచ్చినా సరే నేను సిద్ధమని చెప్పాను. అది విషయం అమ్మ. సెలవు.